తొలి క్వాలిఫైర్లో కేకేఆర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినా ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నట్లు ఫ్యాన్స్ అంటున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్తో జరిగిన తొలి క్వాలిఫైర్లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఏకంగా 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2 ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్సీబీ ఆర్ఆర్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజయ్తో ఎస్ఆర్హెచ్ ఈ నెల 24న క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడనుంది. ఇక ఎస్ఆర్హెచ్ పై విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కి చేరిపోయింది. అయితే క్వాలిఫైర్ 1లో కేకేఆర్లో చిత్తుగా ఓడిపోయినా కూడా సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫుల్ హ్యాపీగానే ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తన టీం ఓడిపోతే కమిన్స్ ఎందుకు హ్యాపీగా ఉంటాడని మీకు డౌట్ రావచ్చు, కానీ దానికి రీజన్ వేరే ఉంది. అదేంటంటే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తొలి 3 ఓవర్లు 3 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ను చావు దెబ్బ కొట్టాడనే చెప్పాలి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ను డక్అవుట్ చేసి సన్ రైజర్స్ను కోలుకోని విధంగా చేశాడు. ఆ తర్వాత మరో 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్పై బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించే సన్ రైజర్స్ను కేవలం 159 పరుగులకే పరిమితం అయిందంటే అందుకు మిచెల్ స్టార్క్ ప్రధాన కారణమని చెప్పాలి. ఈ సీజన్లో స్టార్క్ పెద్దగా ఫామ్లో లేడు. ప్లే ఆఫ్స్కి ముందు కేవలం ఒక మ్యాచ్లో 4 వికెట్లతో చెలరేగాడు. అంతకు ముందు భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఎక్స్పెన్సివ్ బౌలర్గా మారాడు. దీంతో ఇతనికి 24.75 కోట్ల భారీ ధర దండగా అంటూ దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే కేకేఆర్ జట్టు స్టార్క్పై గట్టి నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని క్వాలిఫైర్ 1లో నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. స్టార్క్ ఎస్ఆర్హెచ్ పై 3 వికెట్లతో చెలరేగాడు. ఇలా స్టార్క్ ఫామ్లోకి రావడంతో కేకేఆర్తో పాటు ప్యాట్ కమిన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 2న ప్రతిష్టాత్మక T20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. స్టార్క్ ఆస్ట్రేలియాకి ఎంతో కీలకమైన బౌలర్. ఎన్ని ఫ్రాంచైజీలు టీములు ఆడినా కమిన్స్ దృష్టి ఆసీస్ కప్పులు అందించడంపైనే ఉంటుంది. అందుకే ఆసీస్ ఎంతో ముఖ్యమైన బౌలర్ ఫామ్లోకి రావడంతో ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా హ్యాపీగా ఉన్నాడని కొంతమంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. పైగా క్వాలిఫైర్ 2తో ఎస్ఆర్హెచ్కు మరో ఛాన్స్ ఉంది ఫైనల్స్ చేరేందుకు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.